దేవి చౌక్ లో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి సారే భక్తితో సమర్పించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ చైర్మన్ బత్తుల రాజరాజేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కలశాలు సారెతో ఊరేగింపుతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. తలపై సారే బోనంతో శ్రీదేవి కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా దేవి చౌక్ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ముంగిట వారు తెచ్చిన సారె ఉంచి పూజలు చేశారు. అమ్మకు సారె సమర్పించి హారతి అందించారు. శ్రీదేవి ఉత్సవ సమితి సభ్యులు, శ్రీదేవి వర్తక సంఘం సభ్యులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కనకదుర్గమ్మ ప్రజల్ని అందరినీ చల్లగా చూడాలని, సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. రాజమండ్రి నడిబొడ్డున వెలిసిన అమ్మ బాల త్రిపుర సుందరి దేవికి ఈసారి ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటి వారి నుంచి సారి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అమ్మవారికి బోనాలు కూడా ప్రజాశాంతి కోసం బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈసారి గత 3 సంవత్సరాల నుంచి ఇదే విధిగా పుట్టింటి వారి నుంచి ఈసారి అమ్మవారికి వెళ్ళి అమ్మవారిని తరపు నుంచి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అని చెప్పేసి పూలు, పళ్ళు, మిఠాయిలు, గాజులు, చీరలు, మరి మొత్తలు ఇంకా మొదలుగా రకరకాల గోరింటాకు, అమ్మవారి ఆషాఢ మాసం ప్రత్యేకమైన గోరింటాకు, ఇలాంటి మొత్తమైన రకాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఈరోజు సారీ పంపడం జరుగుతుంది. అమ్మవారికి ఇక సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పుట్టిన నుంచి సారీ పంపించడం కూడా జరిగిందని చెప్పి ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. బోనం అంటే అమ్మవారికి శాంతి, అలాగే మన ప్రజానికాన్ని అందరికీ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈసారి బోనం సమర్పిస్తున్నాం. ఇదైతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బోనం సమర్పిస్తున్నాం అమ్మవారికి.